మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు ఈ వార్తను విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్తను విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చెయ్యడు అని శిష్యులతో పలికెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీయూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 18వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి పట్టణాల ద్వారా ప్రభు ఆహారం గురించి బోధిస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆహారం గురించి, భౌతిక ఆహారం గురించి తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పిస్తే ప్రభు మిగిలినవన్నీ కూడా మనకు దయచేస్తాడు అనే విషయాన్ని నేటి పట్టణాల ద్వారా ప్రభు మనకు బోధిస్తున్నాడు. నేటి మొదటి పట్టణము యెషయా గ్రంథం నుండి తీసుకొనబడింది. ఈ మొదటి పట్టణములో ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు రుచిలేని ఆహారం కోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? మీకు సంతృప్తి ఇవ్వని ఆహారం కోసం ఎందుకు మీరు డబ్బులు వృధా చేసుకుంటున్నారు? రుచినిచ్చే ఆహారం కొనుగోలు చేసుకోండి, మీకు సంతృప్తినిచ్చే ఆహారాన్ని కొనుగోలు చేసుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. నా దగ్గర సంతోషాన్నిచ్చే ఆహారం ఉంది, నా దగ్గర సంతృప్తిని కలిగించే ఆహారం ఉంది, కాబట్టి నా చెంతకు రండి, నా చెంతకు వస్తే మీకు జీవం ఉంటుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంట్లో అమ్మ కమ్మని వంట చేస్తుంది, బిడ్డలకు చక్కటి ఆహారం తయారు చేసి వడ్డిస్తుంది. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అమ్మ బిడ్డలకు పెడుతుంది. మంచి విలువైన ఆహారం పెట్టాలని, బిడ్డలు ఆహారం తిని పుష్టిగా వారు ఎదగాలని తల్లి సాధారణంగా కోరుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది భౌతికమైన ఆహారము. కానీ ప్రభు ఈరోజు తెలియచేసేది ఏమిటంటే ఆధ్యాత్మిక ఆహారము గురించి. ఆధ్యాత్మిక ఆహారము ప్రభు చెంత దొరుకుతుంది, ప్రభు యొక్క గృహంలో దొరుకుతుంది, ప్రభు యొక్క సాన్నిధ్యంలో దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ సమయంలో ఈ పట్టణాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా, మీరు నా మాట విను, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన ఆహారమును భుజింతురు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆహారం కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అందుకనే మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఏమని? కూటి కొరకు కోటి విద్యలని. వ్యవసాయం చేసినా, కూలి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ పని చేసినా సరే కుటుంబాన్ని పోషించుకోవటానికే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మీరు ధనాన్ని ఖర్చు పెడుతున్నారు కుటుంబాన్ని పోషించుకోవటానికి,
భోంచేయటానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి పచారీ సరుకులు తెచ్చుకుంటున్నారు, కూరగాయలు తెచ్చుకుంటున్నారు, మాంసం తెచ్చుకుంటున్నారు. దానివల్ల మీకు తృప్తి వస్తుందా, సంతృప్తి వస్తుందా? ఒకసారి పరిశీలించుకోండి. ఏది మీకు అసలు సిసలైన సంతృప్తి ఇస్తుందో అని ఒకసారి ధ్యానం చేసుకోమని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, భౌతిక ఆహారం ఎంత స్వీకరించినా మరలా స్వీకరించాలి. ఉదయం మనము ఆహారం స్వీకరిస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోంచేస్తాం, మరలా రాత్రిపూట కూడా భోంచేస్తాం. ఇలా ఈ విధంగా 3 పూటలు చేస్తాం. మధ్యలో కూడా టీయో కాఫీ తాగుతూ ఉంటాం, చిరుతిండ్లు తింటూ ఉంటాం, స్నాక్స్ తింటూ ఉంటాం. ఈ విధంగా మనము ప్రతిరోజు ఆహారం స్వీకరించవలసిందే. ఒకరోజు భోంచేస్తే సరిపోతుందా? జీవితానికి సరిపడా ఒకరోజే భోంచేయొచ్చా అంటే అది సాధ్యము కాదు. ఇప్పుడు భోంచేస్తే 4 గంటల తర్వాత కడుపు ఖాళీ అయిపోతుంది. కడుపు మనకు తెలియజేస్తుంది ఆకలి ద్వారా మరలా ఆహారం పంపించు, శక్తి తగ్గిపోతుంది. శక్తితో ఉండాలంటే, పని చేసుకోవాలంటే ఈ ఆహారం కావాలి. కాబట్టి మరలా నాకు ఆహారం పొట్టలోకి పంపించు అని మన యొక్క దేహము కోరుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, అంటే ఎన్నిసార్లు మనం ఆహారం స్వీకరించినా మరలా స్వీకరించాలి. ఒకరోజు స్వీకరిస్తే సరిపోదు, అవునా? కాబట్టి ప్రభు మనకి తెలియచేసేది ఏంటంటే, మీకు శ్రేష్టమైన ఆహారము నేను దయచేస్తాను. దానిని డబ్బులు కాదు, ఉచితంగా దయచేస్తాను. నేను ఇచ్చే ఆహారాన్ని మీరు స్వీకరిస్తే మీరు తృప్తి పడతారు. ఎందుకంటే నేను ఇచ్చే ఆహారము రుచికరమైన ఆహారము, మీకు జీవాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. 3వ వచనం చదువుకుందాం. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవం పడెదరు అని ప్రభు తెలియజేస్తున్నాడు. నా మాట వినండి, నా చెంతకు రండి, నా పలుకులు ఆలించండి, అప్పుడు మీకు జీవం ఉంటుంది. ప్రభు దయచేసే ఆహారం ఏంటి అంటే ఆయన యొక్క వాక్కే. ప్రభు యొక్క వాక్కు ద్వారా ప్రభు మనకు ఆధ్యాత్మిక ఆహారం దయచేస్తాడు. దేవబలి పూజలో దివ్య సప్రసాదం ద్వారా ప్రభు మనకు ఆధ్యాత్మిక ఆహారం దయచేస్తూ ఉంటాడు. మనము దీనికోసం తప్పించాలి. దీనికోసం తప్పిస్తే మిగిలిన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, మిగిలినవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని ప్రభు చాలా గొప్పగా తెలియజేశాడు. అంటే మనం ప్రభుని వెతికినప్పుడు, ప్రభుని కనుగొన్నప్పుడు, అనేక మాటలు ఆలకించినప్పుడు ఏది అవసరమో ఏది అనవసరమో అనే విషయం మనకు తెలియచేయబడుతుంది. అవసరమైన దాన్ని ఎంచుకుంటాం, అన్నిటినీ మనము ఎంచుకోము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలు కూడా ప్రభు ఆహారం గురించి బోధిస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆహారము కోసం ప్రజలు ప్రభు చెంతకెళ్ళారు, కానీ ప్రభు వారికి భౌతికమైన ఆహారం కూడా వారికి పెట్టాడు. దాన్ని నేటి సువార్తలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటున్నాం. యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యను. ప్రభు ఇక్కడ ఈ వార్త విని వెళ్తున్నాడు, నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాడు. ఏ వార్తను విన్నాడు? బాప్తిస్మ యోహాను గారు హేరోదు రాజు చేత చంపబడ్డాడు అనే వార్త ప్రభువుకు చేరింది. ఆ వార్త విన్న తర్వాత ప్రభు కొద్దిగా కలత చెందాడు. అందుకనే ఒంటరిగా ఏకాంతంగా గడుపుదామని ఎవరు లేని చోటు నిర్జన ప్రదేశానికి ప్రభు వెళుతున్నాడు. ఆ విషయం ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకుని వారందరూ కూడా ఖాళీ నడకతో ప్రభు వెళ్ళబోతున్న స్థలానికి వారే ముందుగా చేరి వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభు యొక్క బోధలు ఆలకించడానికి, తమ యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీర్చుకోవటానికి వారు ప్రభు కంటే ముందుగా వెళ్ళిపోయి అక్కడ సమావేశమై ఉన్నారు. తర్వాత వచ్చిన చదవమా. యేసు ఒడ్డున చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచను. ప్రభు చేరుకున్నాడు. ప్రభు చేరుకునే సమయానికే ముందుగానే ప్రజలందరూ కూడా చేరి ఎదురు చూస్తున్నారు. ఆకలితో ఎదురు చూస్తున్నారు. ఎటువంటి ఆకలితో? ప్రభు యొక్క వాక్కు వినాలి అనే ఆకలితో.
ఆధ్యాత్మిక ఆకలితో దేవుని గురించి వినాలి, దైవరాజ్యం గురించి వినాలి, దైవ ప్రేమ గురించి వినాలి, రక్షణ గురించి వినాలి అనే ఆకలితో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారు ఆ విధంగా సమావేశమైనప్పుడు ప్రభువు జాలిపడ్డాడు. వారిని పంపించి వేయాల. అక్కడికి వేల సంఖ్యలో ప్రజలు వచ్చారు. అందుకనే అక్కడ ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టాడు. వారిని చూసినప్పుడు ప్రభు జాలిపడి వారికి అనేక విషయాలు బోధించాడు. వారిలో ఉన్న రోగులను ప్రభువు స్వస్థపరిచి ఉన్నాడు. ప్రభు జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన అలసిపోయినా, ఆయన ఏకాంతముగా కొద్దిసేపు గడుపుదామని ఆయన అనుకున్నా సరే ప్రజల యొక్క అవసరాలను చూసి వారి యొక్క అవసరాలను తీరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి పని వేళలు ఉంటాయి, ఆఫీస్ వేళలు ఉంటాయి. ఆఫీస్ టైమింగ్స్లోనే మనం పనిచేస్తూ ఉంటాం. స్కూలు 9 గంటలకు ప్రారంభం అవుతుంది, 4 గంటలకు అయిపోతుంది. టీచర్లు 9 గంటలకు వెళ్ళిపోవాలి, అసెంబ్లీకి వెళ్ళిపోవాలి, తర్వాత పాఠాలు చెప్పాలి, 4 గంటలకు వచ్చేస్తారు. యేసు ప్రభు మాత్రం ఆయన ఎప్పుడు కూడా ఆఫీస్ టైమింగ్స్ ఏర్పాటు చేయడు. ఈ టైంలోనే రావాలి, వేరే సమయంలో నా దగ్గర రాకూడదు అని పెట్టాడు. ఏ సమయంలోనైనా ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు. ఎప్పుడు వెళ్ళి పిలిచినా ఆయన పలుకుతాడు, మన యొక్క అవసరాన్ని తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి నిదర్శనము నేటి సువార్తే. ఆయన వెళ్ళిపోయాడు, రెస్ట్ తీసుకుందామని వెళ్ళిపోయాడు. ఏకాంతముగా కొద్దిసేపు గడుపుదాం, ప్రశాంతంగా గడుపుదాం వెళ్తే అన్ని వేల మంది వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వారిని చూసి ప్రభు కోపగించుకోలా, అసహనాన్ని ప్రదర్శించలా. కోపగించుకోవటం బదులు, అసహనాన్ని ప్రదర్శించడానికి బదులు వారి మీద ప్రభు జాలి పడుతున్నాడు. మనము కూడా ఆయన ముందుకెళ్ళి కూర్చుంటే మనలను చూసి ఆయన జాలి పడతాడు. మనం చూసి మనకు కావలసిన విషయాలు తెలియజేస్తాడు. మన జీవితానికి ఏమి కావాలో ఆ విషయాలు తెలియజేస్తాడు. మన జీవితంలో ఉన్న కొరతలను తీసివేస్తాడు. మనలో ఉన్న రోగాలను తీసివేస్తూ ఉంటాడు. ఈ ప్రజలు ఏ విధంగా అయితే ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారో అదేవిధంగా మనం కూడా ప్రభుని వెతకాలి. మన జీవితంలో ప్రభుని వెతకాలి. ప్రభుని కనుగొంటే మనకు ప్రభు యొక్క వరాలు అనుగ్రహించబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరూ కూడా దేవాలయంకి వచ్చాం అంటే ప్రభు ముందుకు వచ్చి కూర్చుంటున్నాం. ప్రభు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తన వాక్కు ద్వారా మాట్లాడే క్రమంలో మనందరిలో ఏ కొరతలున్నాయో గుర్తిస్తాడు. ఆ కొరతలను తీసివేయటానికి ఆయన తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు ముందే కూర్చున్నారు. అది చూసి శిష్యులు వచ్చి ప్రభుతో చెప్తున్నారు. ఏమంటున్నారు? సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోతుంది, చీకటి పడిపోతే కష్టం అవుతుంది, అందుకని వాళ్ళని పంపించేయండి. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ తెప్పలాలు పడతారు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆహార పదార్థాలను వారు సమకూర్చుకుంటారు అని శిష్యులు చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? వారిని పంపించవసరం లేదు. ఎందుకు వాళ్ళని పంపించటం? ఆహారాన్ని మీరే పెట్టండి, దానికోసం మీరు వాళ్ళని పంపించేయాలా అని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సమక్షానికి వచ్చిన వారిని ప్రభు పంపించివేయడు. వెళ్ళిపోమండవు, ఇక నాకు టైం లేదు మీరు వెళ్ళిపోండి అండవు. ఆయన ఎప్పుడు కూడా మనలను తన సమక్షంలో ఉంచుకోవటానికి సంతోషంగా మరి ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ శిష్యులు అంటున్నారు, ఇంతమందికి మేము ఆహార పదార్థాలు ఎలా సమకూర్చాలి? మా దగ్గర ఉన్నది కేవలము 5 రొట్టెలు 2 చేపలే, ఇన్ని వేల మందికి సరిపోతాయా అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినప్పుడు ప్రభు వాటిని తీసుకుంటున్నాడు. వాటిని తీసుకుని ఆయన ఆకాశం వైపు చూశాడు, ఆశీర్వదించాడు, ప్రార్థన చేశాడు. వాటిని విరిచి మీరు పంచండి, ప్రజలుగా పంచండి అన్నప్పుడు ప్రజలకు పంచారు. ప్రజలందరూ కూడా సంతృప్తిగా భోంచేశారు. ఇంకా 12 గంపల రొట్టెలు మిగిలి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుతము దివ్య బలి పూజను సూచిస్తుంది. యేసు ప్రభు కడరాత్రి భోజనంలో కూడా రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు 5,000 మందికి ఆహారం వసగే ముందు ఆ రొట్టెలను చేపలను తీసుకుని ఆకాశం వైపు ఎత్తి వాటిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు ఇస్తున్నాడు. అంటే ఆయన యొక్క శరీరాన్ని ప్రజలకు ఇస్తున్నాడు.
అందుకని ప్రభు చెప్తున్నాడు, ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది నా రక్తము, మీరు పానము చేయండి. నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేస్తేనే తప్ప మీలో జీవం ఉండదు అనే విషయాన్ని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే జీవాహారము. ఆ జీవాహారాన్ని మనము దివ్య ప్రసాద రూపంలో స్వీకరిస్తున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. యేసు ప్రభువు చేతిలో ఏది ఉంచినా సరే అది 100% ఫలిస్తుంది. యేసు ప్రభు చేతిలో ఏది పెట్టినా సరే అది పెరిగిపోతుంది, ఫలిస్తుంది. నీ చేతిలో 5 రొట్టెలు పెడితే పెరుగుతుందా? పెరగదు. ప్రభు చేతిలోకి ఏది వచ్చినా పెరుగుతుంది. ప్రభు చేతిలోకి ఎవరి జీవితాన్ని పెట్టినా అది పెరిగిపోతుంది, ఫలిస్తుంది, అభివృద్ధిలోకి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనము మన జీవితాన్ని ప్రభు చేతిలోకి ఉంచాలి. మన పిల్లల్ని స్కూల్లోకి తీసుకెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్తో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అయ్యా, మా పిల్లోడిని చేర్చుకో, నీ చేతిలో పెడుతున్నాను, వాడిని చక్కగా తీర్చిదిద్దు, వాడికి విద్యను బోధించు, వాడికి క్రమశిక్షణ బోధించు, అవసరమైతే వాడిని ఒక దెబ్బ కొట్టు, ఏం కాదు, వాడు బాగుపడాలి అని మనము మన బిడ్డల విషయంలో ప్రిన్సిపల్ గారికి, హెచ్ఎం గారికి తెలియజేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? యేసు ప్రభు చేతిలో పెట్టాలి. యేసు ప్రభు చేతిలో పెడితే 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా పెరిగి ఫలిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన బిడ్డలు మాట వినకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే, కాలేజీకి వెళ్ళకపోతే, సరిగా చదవకపోతే, క్రమశిక్షణతో ఉండకపోతే, నీ పిల్లలను ప్రభు చేతిలో ఉంచు, ప్రభువుకు సమర్పించు, ప్రభువు దగ్గరికి తీసుకురా. తప్పకుండా వారు బాగుపడతారు, క్రమశిక్షణ పొందుకుంటారు, దైవ భయాన్ని పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తలో ప్రభు వద్దకు తల్లిదండ్రులు తమ బిడ్డలను తీసుకొచ్చి మా బిడ్డలను దీవించమని వారు కోరారు. ప్రభు వారిని తీసుకుని వారిని ఆశీర్వదించాడు, వారిని దీవించాడు. అదే రీతిలో మనము కూడా మన బిడ్డలను ప్రభు చెంతకు తీసుకొచ్చి ప్రభుకి సమర్పించాలి. ఈ 5 రొట్టెలను 2 చేపలను ఏ విధంగా అయితే ప్రభు చెంతకు తీసుకొచ్చి ప్రభు చేతులు పెట్టారో, ప్రభుకు సమర్పించారో, అదే రీతిలో మనం కూడా ప్రభుకు సమర్పిస్తే వారు ఫలిస్తారు. నీ బిడ్డలు నీకు చాలా ముఖ్యం. నీ బిడ్డల కోసం నీవు కష్టాలు పడుతున్నావు, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని ఎన్నెన్నో పనులు చేస్తున్నావు. కాబట్టి నీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుండాలంటే నీ పిల్లవాడిని ఎవరి చేతిలో పెట్టాలి? సెల్ ఫోన్ వాడి చేతిలో పెట్టడం కాదు. వాడి చేతిలో ఏం పెడుతున్నాం? సెల్ ఫోన్ పెడుతున్నాం. వాడి చేతిలో సెల్ ఫోన్ కాదు మనం పెట్టేది, వాడినే ప్రభు చేతిలో పెట్టాలి, వాడినే ప్రభుకు సమర్పించాలి. ప్రభుకు సమర్పించినప్పుడు ప్రభు వాడికి తెలియజేస్తాడు ఏ సమయంలో పుస్తకాలు తీసుకుని చదవాలి, ఏ సమయంలో సెల్ ఫోన్ చూడాలి, ఏ సమయంలో స్కూల్కి వెళ్ళాలి, ఏ సమయంలో ఇంటికి వచ్చి ఇంటి పని చేయాలి అని ప్రభు ఆ బిడ్డలకు తెలియజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 20వ వచనం చదువుకుందాం. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన మొక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా మిగిలిపోయాయి. వారు సంతృప్తికరంగా తిన్నారు, తృప్తిగా తిన్నారు. వారు కొద్దిగా తినలా, చిన్న ముక్కలు చేసుకుని తింటే ఎవరికి సరిపోయేది కాదు, ఎవరి ఆకలి తీరేది కాదు, ఎవరు కూడా తృప్తిగా ఉండేవారు కాదు. కానీ వారందరూ తృప్తి చెందారు. అన్ని వేల మంది, అక్కడ 5,000 మంది కేవలం పురుషులే తిన్నారు, పిల్లలు స్త్రీలు కాకుండా. అయినా సరే వారందరూ తృప్తిగా తినగా ఇంకా మిగిలాయి. ప్రియ సహోదరి సహోదరులారా, తృప్తి మనం చూస్తున్నాం. ప్రభు చెంతకి వెళ్తే మనకు తృప్తి వస్తుంది, సంతృప్తి వస్తుంది. మనలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. భర్త సహకరించినప్పుడు భార్య అసంతృప్తితో ఉంటుంది. బిడ్డలు చదువుల్లో సరిగా రాణించినప్పుడు తల్లిదండ్రులు అసంతృప్తితో ఉంటారు. సమయానికి వర్షం రానప్పుడు రైతులు అసంతృప్తితో ఉంటారు. సమయానికి నాట్లయినప్పుడు రైతులు, పనివారు, పొలం ఉన్న వారందరూ కూడా అసంతృప్తితో ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలు మాట విన్నప్పుడు తల్లి తృప్తిగా ఉండదు, అసంతృప్తితో ఉంటుంది.
మనం అనుకున్నది సాధించినప్పుడు మనకు సంతృప్తి ఉండదు. ఈ విధంగా మన జీవితంలో రకరకాల అసంతృప్తులు ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించాలంటే ప్రభు చెంతకెళ్ళాలి. ప్రభు చెంతకెళ్తే మన ముఖములో సంతృప్తి కనపడుతుంది, మన ముఖములో తేజస్సు కనపడుతుంది, మన ముఖములో ఆనందం కనపడుతుంది, ధైర్యం కనపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకని ఆయన దేన్నైనా నీకు అనుకూలంగా మలచగలడు. దేన్నైనా సరే నీ కొరకు నా కొరకు సాధించగలడు. కాబట్టి మనము ఆయన ముందుకెళ్ళి కూర్చోవాలి. ఆయన ముందుకెళ్ళి కూర్చొని ఆయన చేతుల్లో మన జీవితాన్ని పెట్టాలి. నువ్వు పొలం పని చేసినా, లేక వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, చదువుకున్నా, నీవు దానిలో ఫలించాలంటే, నువ్వు తృప్తిగా పని చేసుకుని ఫలితం పొందుకోవాలంటే నీవు చేసే పనిని ప్రభువుకు సమర్పించు. ఆయనకి చెప్పు, ప్రభువా, నేను 2 ఎకరాలు పొలం చేస్తున్నాను, నాకు తగిన జ్ఞానాన్ని దయచేయి. ఎలా ఈ పొలాన్ని చక్కగా సాగు చేసుకోవాలో, ఎలా పంటను పండించుకోవాలో నాకు నేర్పించు అని ప్రభువుని ప్రార్థించాలి. బిడ్డలు చదువుకుంటున్నారు, నా బిడ్డలు నీకు సమర్పిస్తున్నాను, వారు బాగా చదువుకోవటానికి, ఫలించటానికి వారికి నీ యొక్క సహాయాన్ని దయచేయి అని మనము బిడ్డలను ప్రభు యొక్క చేతుల్లో ఉంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది జీవితాల్లో తృప్తి ఉండదు, చాలామంది అసంతృప్తి ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు ఇతరులతో పోల్చుకొని కొంతమంది అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. నీకు ఉన్నా లేకపోయినా నీవు ప్రభు చెంతకెళ్తే నీలో తృప్తి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తృప్తి అనేది, ఈ సంతృప్తి అనేది ఈ డబ్బుల వల్ల, ఉద్యోగాల వల్ల, మేడమిద్దుల వల్ల వచ్చేది కాదు. ఎవరి వల్ల వస్తుంది ఈ సంతృప్తి, ఈ సంతోషం అనేది? జీవితంలో రుచి అనేది ఎవరికి వస్తుంది? డబ్బున్న వారికే వస్తుందా, లేకపోతే డబ్బుతో నిమిత్తం లేకుండా వస్తుందా? కొంతమందిని చూస్తున్నాం, డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు, అన్ని డబ్బులు ఉంటాయి కొంతమందికి, పెద్ద పెద్ద ఇల్లులు, కోటంత ఇల్లులు ఉంటాయి, కానీ ఇంట్లో జీవం ఉండదు, ఇంటిలో సఖ్యత ఉండదు, ఇంటిలో శాంతి ఉండదు. దానివల్ల ఉపయోగం ఏమిటి? కోట్లకు పడగలెత్తిన వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు, కానీ వారి యొక్క గృహములో శాంతి లోపిస్తుంది, సఖ్యత లోపిస్తుంది, ప్రేమ లోపిస్తుంది, ఆప్యాయత లోపిస్తుంది. మరి అంత ఉండి లాభం ఏమిటి? అసలైంది లేదు, ఆ గృహములో జీవం లేదు, లైఫ్ లేదు. మరి గృహములో ఒకరి మధ్య ఒకరు ప్రేమ బంధం లేదు, అంటే వారి జీవితంలో రుచి లేదు, రుచి పచి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. వారు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు వారు తృప్తిగా జీవిస్తారు, ధైర్యంగా జీవిస్తారు, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు మన జీవితంలో రుచి వస్తుంది, మన జీవితంలో సంతృప్తి, సమాధానము అనుగ్రహించబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా,